డిఎస్పీ శ్రీనివాసులు ఉన్నారు. వారిని అడిగి ఏ విధమైనటువంటి రక్షణ ఏర్పాట్లు చేశారో తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రస్తుతం పోలింగ్ సమయం ముగిసింది కాబట్టి చాలామంది లోనికి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. మీరు ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఎవరు రావడానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే మేము క్లియర్గా చెప్పాం 6 o'clock దాటిన తర్వాతను ఏదైతే ఎలక్షన్ కమిషన్ నార్మ్స్ ప్రకారం ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు అందరికీ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎవరైతే స్లిప్ ఉందో స్లిప్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు. వాళ్ళ ఓటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు, అది ఏ టైం అయినా 12 గంటలైనా 1 గంట అయినా ఏ టైం అయినా సరే వారి ఓటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు ప్రశాంతంగా కంప్లీట్ చేస్తాం. రిమైనింగ్ అందరినీ బయటికి పంపిస్తాం. ఇంకా ఎవరైనా లోపలికి వెళ్ళేవారే తప్ప వచ్చేవారు ఇంకెవరు ఉండరు. ఇంకా ఛాన్స్ లేదు. ఆల్ గేట్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అలాగే మన రూట్ మొబైల్స్ 17 రూట్ మొబైల్స్ ఉన్నాయి. మైలవరంలో సెపరేట్గా 2 రూట్ మొబైల్స్ రన్ అవుతూ ఉన్నాయి. ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్ లేకుండా చూసుకుంటాం. అయితే కొద్దిసేపటి క్రితం కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న ఘర్షణలు జరిగినాయి అని చెప్తున్నారు. వాటిని మీరు ఏ విధంగా పరిగణించవచ్చు? అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఘర్షణ అంటే ఇప్పుడు ఓటింగ్ కొన్ని దగ్గరలో ఈవీఎంస్ మొరాయించడం, ఈ లేట్గా పోలింగ్ స్టార్ట్ అవడం, దీనివల్ల క్రౌడ్ ఏంటంటే ఈ గ్యాదరింగ్ ఎక్కువగా క్యూస్ పెద్దగా ఉండడం, ఎండ సన్లైట్ ఎక్కువగా ఉండేసరికి వారు కాస్త ఫ్రస్ట్రేట్ అవుతారు కామన్గా. దానివల్ల వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవ్వడం జరిగింది తప్ప ఎక్కడ ఎటువంటి గొడవ అయితే లేదండి. ఇంతవరకు ఎక్కడ కూడా గొడవ కొట్టుకునే పరిస్థితి అయితే ఎక్కడా లేదు. కాస్త పబ్లిక్ ఫ్రస్ట్రేట్ అవ్వడం కామన్. ఎందుకంటే పోలింగ్ లేట్ అవడం వల్ల, ఎండ ఎక్కువగా ఉండడం వల్ల వారికి తగ్గట్టుగా వాటర్ మజ్జిగ అన్ని ఏర్పాట్లు చేయించాం. పోలీస్ సైడ్ నుండి కూడా టెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా కూలింగ్ వాటర్ ఇవ్వడం జరిగింది. అన్ని ఏర్పాట్లు సవ్యంగా ఉన్నాయి కాబట్టి ఇంకా లేట్ అయ్యేటప్పుడు లైటింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో వాటర్స్ కూడా మనకు కోఆపరేటివ్గా ఉన్నారు. ఇంతవరకు ఎక్కడ కూడా ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్ అయితే లేదు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంను స్ట్రాంగ్ రూమ్కి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈ తీసుకువెళ్ళేటప్పుడు మీరు ఎటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయనున్నారు? ప్రతి రూట్ మొబైల్లో కూడా ఈవీఎంస్ అన్నీ కూడా మన బస్సులో మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ప్రతి రూట్ మొబైల్ దానికి ఎస్కార్ట్గా ఉంటుంది. అలాగే ప్రతి బస్సులో కూడా 2 ఆర్మ్డ్ వెపన్ పార్టీ కూడా బస్సులో ఉంటారు. ఈవీఎంస్ అత్యంత సేఫ్ కస్టడీలో కంట్రోల్ రూమ్కి తీసుకుని వస్తాం. ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్లో అలా ఏజెంట్స్ అలాగే ఆర్ఓ గారి సమక్షంలో ఆ స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరుగుతుంది. ఈవీఎంస్ హైలీ సేఫ్ అండి, నో ఇష్యూ. థ్యాంక్ యూ. ప్రస్తుతం డిఎస్పీ గారు చెప్తుంది మొత్తం మీద అన్ని రకాలుగా రక్షణ చర్యలు ఏర్పాటు చేశామని. పోలింగ్ సమయం ముగిసినప్పటికీ లోపలికి వచ్చిన వారు ఎంతసేపు వేసినా సరే, అర్ధరాత్రి అయినా సరే తాము బందోబస్తుగా ఉండి వారి పూర్తి స్థాయిలో ఓట్లు వేసిన తరువాత ఈవీఎంలని స్ట్రాంగ్ రూమ్కి తరలించేటప్పుడు కూడా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేసి స్ట్రాంగ్ రూముల దగ్గర కేంద్ర బలగాలతో వాటి సెక్యూరిటీ ఏర్పాటు చేయటమే కాకుండా స్థానిక సిబ్బంది కూడా అక్కడ ఉంటారు. 3 అంచెల భద్రత కూడా అక్కడ ఏర్పాటు చేసి వాటిని పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సోమేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, మైలవరం, కృష్ణా జిల్లా. ఓవర్ టు స్టూడియో.